ఆదాముకి ఏమన్నా దుఃఖం ఉండిందా? ఆదాము దేవుడు చేసినప్పుడు దుఃఖం ఉండిందా సంతోషం ఉండిందా? ఏముందో ఏం తెలియదండి. దేవుడు చేశాడు అంతే. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేశాడు? పట్టుకొని ఏదైనా తోటలోకి తీసుకెళ్ళి ఏదైనా తోటలో పెట్టి ఇది తిను, ఇది తినొద్దు, ఇది తింటే ఇది తినకపోతే ఇది, ఇలా అన్నీ చెప్పాడండి. ఒకవేళ దేవుడే కనుక పట్టుకొని పోకపోతే ఆదాము ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుడు ఆదామును చేసిన వెంటనే పట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళాడా, లేకపోతే వదిలేశాడా? చేసిన వెంటనే వదిలేశాడా? అంటే దేవుని ఉద్దేశము అది చేయడం కాదండి. దేవుని ఉద్దేశం ఆదామును అవ్వను చేయడం మాత్రమే కాదు. దేవుని ఉద్దేశం ఆదాము అవ్వను ఆశీర్వాదకరముగా బహుగా ఫలించేటట్లుగా చేయడము. ఏదో ఆదాము అవ్వను తన స్వారూప్యంలో తన పోలికలు చేసేసి వదిలేయడము అన్నది దేవుని ప్లాన్ కాదు. దేవుని ప్రణాళిక అంతా ఏంటి అంటే ఆయన సన్నిధిని, ఆయన స్వరమును, ఆయన నడిపింపును ఆదాముకు ఇచ్చాడు, రుచి చూపించాడు. దాని కారణం చేతనే ఏదెనులో దేవుడు వేసిన తోట ఆదాము కనుక్కొని వెళ్ళలేదు, దేవుడే తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడ ఏం చేయమని చెప్పాడు, ఏం చెయ్యాలి అన్నది కూడా దేవుడే చెప్పాడు. సేద్యపరచుటకు, కాచుటకు అక్కడ పెట్టాడు. అక్కడ ఉన్నప్పుడు మెలకువ, జాగ్రత్త, హెచ్చరిక కూడా దేవుడే చేశాడు. ఇంత గైడెన్స్ అనేది, ఇంత నడిపింపు అన్నది, ఇంత ప్లాన్ అనేది ఆది నుండి దేవుడు మానవునికి ఇస్తూ వస్తున్నాడు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో ఆయన సన్నిధిని, ఆయన నడిపింపును, ఆయన స్వరాన్ని నువ్వు వినడం అన్నది చాలా ప్రాముఖ్యము. అది నీకు ఈ భూమి మీద తలగా ఉండేటట్టుగా చేస్తుంది. ప్రతి దాని కొరకు ఆయనను నువ్వు వినగలిగిన స్థితి, ఆయన ఎలా నిన్ను నడిపిస్తున్నాడు అన్నది నీ క్రైస్తవ జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. ఇందులో కనుక నీకు ఎక్స్పీరియన్స్ రాకపోతే నువ్వే కష్టపడుతుంటావు, నువ్వే చేస్తూ పోతావు, నీకు తోచిన చేసుకుంటూ పోతావు, లేకుంటే ఎవరి సలహానో పాటిస్తూ ఉంటావు. ఆదాముకు మొట్టమొదటి గైడ్ ఎవరు? ఆదాముకు మొట్టమొదటి పోషకుడు ఎవరు? ఆదాముకు మొట్టమొదట పని చేయడానికి, పని ఎలా చేయాలో ఇచ్చినటువంటి వాడు ఎవరు? ఆదాముకు. మనము రోజులు సంవత్సరాలు చాలా కష్టపడుతున్నాం. కానీ నువ్వు కష్టపడి ఒక పొజిషన్లోకి నువ్వు నేర్చుకోవాలి. అది ఏంటి అంటే ప్రభు సన్నిధిని అనుభవించడం, ప్రభు నడిపింపు తెలుసుకోవటం, ప్రభు స్వరాన్ని వినటం, ఆ విధంగా నడవటము, ఇవన్నీ కూడా నీకు బేసిక్ అయి ఉండాలి. బేసిక్ ఫండమెంటల్ రూల్ అయి ఉండాలి. అది మినిమం క్రిస్టియన్ లైఫ్ అయి ఉండాలి.